హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇగో పొద్దున లేచి చాయ్ తాగుతున్నాం. చాయ్ ఒకటే కాదు, పనులన్నీ కంప్లీట్ అయినాయి. మేము ఏదన్నా కూర చేసుకుంటే అయిపోయినట్టే. అన్నం కూడా వండినాం. కట్టెల పొయ్యి మీద మంచిగా అన్నం వండుకొని వచ్చి ఇడబెట్టుకొని పని తీర్పుకొని చాయ్ తాగుతున్నాం. మేమైతే కొంచెం మేము చాయ్ తాగే వరకు లేటే అవుతుంది, ఎందుకంటే పని అయిపోయిన తర్వాత నిమ్మలంగా ఫ్రీగా కూర్చొని తాగితే మంచిగా అనిపిస్తుంది. ఏమో మిరపకాయలు పట్టింది మా మంజులు. ఏం చేస్తాం మంజుల? మిరపకాయలు, టమాటాలు, చింతపండు పచ్చడి. టమాటా ఎండు మిరపకాయల పచ్చడి అనమాట. ఇవి నూనెలో ఏం పోయాలి ఈరోజు. ఇవి నూనె వరకు ఏ టైం అవుతుందో తెలియదు, కొంచెం గంట పడుతుంది. అవి మెత్తగా కావు. అది టమాటా పచ్చడి, ఎండు మిరపకాయలు, టమాటాలు, చింతపండు. మిరపకాయలు అయితే చాలా బాగుంటుంది. ఇంకో మా మరదలు అయితే నూనె పోసి మంచిగా ఫ్రై చేస్తుంది. ఇగో నేనేమో టమాటాలు వేస్తున్నా. నూనెలో వేపితేనే తొందరగా మెత్తగా అవుతాయి. మెత్తిగా వేపితే తొందరగా మెదగదని చెప్పి నూనెలో ఫ్రై చేసి. ఎట్లా మరి రాసుకుంటావు అది? హాయ్ చెప్పి చెరొక పని చేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా. వేపడం అయితే అయిపోయింది, మంచిగా ఫ్రై అయినాయి. నాకైతే టమాటా పచ్చడి ఎండుమిరపకాయలతో చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్ పెట్టండి. ఏం కాయలు మంజుల? తీయటి కాయలు. తీయటి ఏం కాయలు? మిరపకాయలు. ఇవి తేజకాయలు అయితే కారం ఉంటాయి, ఇవి ఎక్కువ కారం లేవు. తీయటి కాయలు అంటే మన కాయలు అన్నట్టు. రెండు నవ్వుల పెడదాం. కారం తక్కువ ఉంటే తీయటి కాయలు అంటారు. తీయటి కాయలు అంటావు. అందుకే మళ్ళీ రెండోసారి కూడా కొన్ని వేసి వేంపిన, మళ్ళీ సరిపోదు కారం తక్కువ ఉంటే అని. ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఏది చేసినా ఎక్కువ ఎక్కువ వేస్తాం. తీయటి మిరపకాయలు, తేజకాయలు అయితే గిన్నె వేసినా మస్తు కారం ఉంటాయి. తీయటి కాయలు, ఒట్టి మిరపకాయలు. మీకు కూడా తెలిసి ఉంటుంది, కారం తక్కువ నైట్ని అట్లే అంటారు. తీయటి కాయలట. టమాటాలు వేస్తే అయిపోద్ది. ఇవి దంచు చాలు. రోటి పచ్చడి అయితే చాలా టేస్టీ ఉంటుంది. మనం మిక్సీలో వేసి పట్టిన పచ్చడి కన్నా ఇది టేస్ట్ ఉంటుంది. ఇట్లా మనం మస్తు టేస్ట్ ఉంటుంది. నాకైతే అట్లనే ఇష్టం. రోజు కూరలే కాదు, వారానికి ఒకసారైనా పచ్చళ్ళు తినాలి, మంచిది ఆరోగ్యానికి కూడా ఇలాంటి పచ్చళ్ళు. సింపుల్గా చేసినాం మేమైతే పచ్చడి. ఎట్లా అంటే చెప్పిన కదా ఇంతకుముందు అయితే అట్లా సింపుల్గా చేసుకోవచ్చు. కొత్త ప్రాసెస్ ఏం లేదు అసలు. ఫస్ట్ అంటే పచ్చడి కూడా చేయరాని వాళ్ళు కూడా ఉంటారు. అట్లా మేము చేసే పద్ధతిలో చేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఇంతకన్నా మంచిగా చేసేటోళ్ళు కూడా ఉంటారు, కానీ మేమైతే ఎప్పుడైనా ఇట్లా చేసుకుంటాం, మస్తు టేస్ట్ ఉంటుంది. ఒకసారి చూడండి మీరు కూడా. ఇట్లా నూరిన తర్వాత పోపు పెట్టేది అయితే అస్సలు ఉండదు. ఇలా అయిపోయినట్టే. పోపు ఫస్ట్లోనే నూనెలనే వేపినాం కానీ టమాటాలైనా నూనెలు వేసి మేమైతే అన్నం తింటున్నాము. మాదైతే ఈరోజు టమాటా పచ్చడి. తెలుసు కదా, ఇంతసేపు వీడియో చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. పచ్చడి అయితే రోటి పచ్చడి సూపర్ ఉంది నిజంగా. ఈ కూరలు వండుకున్నా కానీ అంత ఇష్టంగా తినేటోళ్ళం కాదు, కానీ పచ్చడి కాబట్టి తింటున్నాం. అసలు మేము నిన్నమన్నా తోటలో పోయి తినేటోళ్ళం, ఈరోజు ఇంటికన్నా తింటున్నాం. ఎందుకంటే పచ్చడిని చూసిన తర్వాత మనసు ఆగుతలేదు, ఎప్పుడెప్పుడు తినాలని ఆకలి అవుతుంది. అంటే మనం కూరలో చూసి కూడా ఆకలి పుట్టుకొస్తుంది కదా, ఎంతమందికి అట్లా అవుతుంది. కూర మంచిగా ఆ వాసనకి, పచ్చడి అయినా కూర అయినా మనకి ఇష్టమైంది అయితే మనం ఎక్కువసేపు ఆగలేం అనమాట, తినమటే తినేస్తాం. అట్లా అనమాట. అట్లుంది ఈరోజు అయితే. చెట్టు కిందకి వస్తేనే తినాలనిపిస్తుంది అనేటోళ్ళం, ఈరోజు ఇంటికాడ కూర్చొని తింటున్నాం.
ఈరోజు అయితే హేమలత అక్కల దగ్గరికి వచ్చినాం. మేమైతే ఎందుకు వచ్చినాం అంటే కూరగాయ విత్తనాలు పెట్టడానికి వచ్చినాం. అడిగితే నిన్ను రాజపూర్ ఎందుకు వచ్చినావు అని అడగ ముందుకే చెప్పాలి అక్క. వాళ్ళు అడిగేటప్పటికి మనం ఏడుంటాము. అన్ని కామెంట్లకు పోతున్నావురా ఇట్రా. అబ్బా చిటికాకరకాయలు ఉన్నాయి అక్కడ. ఏవో తెంపుకొని వండుకోవచ్చుగా. చిటికాకరకాయల చెట్టు మస్తు ఉంది, గుంపు గుంపే ఉంది. ఉన్నాయిరా చిటికాకరకాయలు మస్తున్నాయి. అక్కల బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మధ్యలోకి వచ్చి ఎండ కొడుతుంది, మస్తు ఎండ కొడుతుంది. నీళ్ళ బాటిల్ నా దగ్గర తాగుతావా? బయట వెనక తాగుతా అందుకే అడుగుతున్నా. ఇల్లుగాక పోతున్నా అని బయకడుకో అంగి ఓ నీళ్ళ డబ్బా కాదు, రోజు వేసుకుంటాం అక్క. మనం పొలం కాడికి వస్తున్నాం అంటే కథం ఖచ్చితంగా ఇది ఉండాలి. రాదురా ఎనుగులకన్నీ పోయి మండలాన్ని ఇగో విత్తనాలు పెట్టడానికి అయితే వచ్చినాం కదా, పెడుతున్నాం. విత్తనాలు అయితే పెడుతున్నాం కానీ మట్ట వచ్చి పెట్టింది. దోస గింజలు, దోస విత్తనాలు. ఈ మా అమ్ముళ్ళు పారవూసిరు ఇంత దూరం వచ్చినాక. దొంగమ్ములు దోశ తీసుకెళ్ళి పెడుతున్నాం. మంచిగా మొలవాలి అక్క, మంచిగా మొలవాలి, మంచిగా తినాలి మనం. పెట్టే కదా అమ్ములు వారబోతుందంటే మొలిచినట్టు ఇప్పుడు ఇట్లానే ఉంటది అక్క. గాయాల నేను పాము వేసిన అని చెప్పి గీయాల నువ్వు గిట్ల గుడ్డు. రాజేశ్వరి నన్ను చాలా మంది ఫ్రాంక్ వీడియో చేయవా అని అడిగిరు రాజేశ్వరి. అయితే ఎట్లాగా రాజేశ్వరి వస్తుంది కదా అనేసి ఇక చేసేసిన మొత్తం. ఎప్పటి నుంచి ప్లాన్ చేసినావు అక్క? జస్ట్ ఈ రోజే అనుకున్నా అంతే. ఈ రోజే అనుకున్నా. ఈ గుడ్డు కొట్టే ప్లాన్ అసలు హోలీ ముందర తెలుసా? ఈ ప్లాన్ అయితే హోలీ రోజు అయితే నేను ఇచ్చి పెట్టాను అక్క. అజిది ప్లాన్ హోలీ రోజు వస్తా నువ్వు చెప్పి చేసినావు. ఇప్పుడు చెప్పకుండా చేయాలి కదా ఇది. మరి శ్రీజ ఇట్లనే ఉంటదారా? సరే సరే, నేను అక్క మీద అన్న పాము వేసిన తీర్చుకుంది, మరి నీ మీద ఏం వేసినారా? వాళ్ళు ప్లాన్ చేసారు నిన్న నేను చెయ్యాలని నువ్వు కొట్టి పాట అట్లా. సరే సరేలే, కానీ గుండె జల్లు అన్నది షాక్. అంటే ఓలీ ముందలుంది కదా, కాదు గీంత దూరాన్ని ఉన్నాం మేము. ఇంటికి పోయి స్నానం చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఏం కాదు, రాజపేట డ్రెస్ ఇస్తా, స్నానం చేసి లుంగి కట్టుకోలే మమ్మల్ని వణికిచ్చిర్రు. ఓ మళ్ళకెళ్ళి వాడు శ్రీజ దొరికినావు తిను, నువ్వు హోలీ రోజు దొరికినావు తీ. ఎట్లున్నావు? నా జుట్టు అందలే, నా జుట్టు ఇగో నేను రాజేశ్వరికి అయితే నెత్తిలో కొట్టిన చూడండి. నేను ఎందుకు ఇంత మంచిగా అందినా అంటే మంచిగా ఫోటో పిక్ కోసం ఎట్లా నిలబడ్డా తమ్లైన్ కు మంచిగా సూపర్ గా పడ్డదిరా. నెత్తి మంచిగా ఉంటది రాజేశ్వరి, మంచిగా ఉంటది. జుట్టు షైనింగ్ వస్తుంది. ఏం షైనింగ్ పుట్టిన కాంచి ఇంతవరకు ఓవర్ కొట్టలే నాకు. మెమోరీ ఇప్పుడు లైఫ్ లాంగ్ ఎప్పుడు గుర్తుంటది రా. అన్ని నాతోటే అయిపోతున్నాయి. నీకు ఓకే అక్క, నీకు కూడా ఉందిలే అక్క. ముందల ముసళ్ళ పండుగ
వెనకడ ఒక శాస్త్రం ఉండే చేతులు లేనికంట నువ్వులు తిన నేర్పిరట నువ్వు మాకు నేర్పినావు చేతులు లేవంట నేను తింటలేను నాకు చేతులు లేవంట మోచేకి తడి పెట్టి ఇట్లా తింటున్నావు లేదని నేర్పినట అట్లా తిన్నాడట రాశి మొత్తం తిన్నాడట అట్లా నేర్పిన నా మీద చేసిరా కాదక్క గీ పని స్టార్ట్ చేయమంటే గిట్లా చేస్తే పని ఎట్లా చేద్దాం ఏం కాదు పని 2 లైన్లు కంప్లీట్ అయినాయి నేను కంప్లైంట్ ఫోటో తీస్తాడు తమ్ముడు అనుకున్నా రాలేదు కానీ పని అయితే మొత్తం మీద అయితే చేసేసినాం మేమైతే కానీ నేను ఆ గుడ్డు కొట్టినప్పుడు నేను ఏం చేస్తున్నా చూడాలనుంది నాకు అట్లా అనుకుంటే వీడియో వీడియో వచ్చిందాక వెయిట్ చేయాల్సిందే ఆ గుడ్డు కొట్టినప్పుడు నేను ఏం పని చేస్తున్నా వీడియో కామెంట్ చేయండి ఓకేనా నాకు పొట్ట కొట్టింది తమ్ముడు అయితే పాలు పిండుతున్నాడు టైం అయితే 6 అవుతుంది ఈ రోజంతా హేమలత అక్క దగ్గరనే ఉన్నాం అనమాట కూరగాయ విత్తనాలు వేసినాం ఇగో మళ్ళీ మా తోటలోకి వచ్చి బర్రెల పాలు విండేసరికి అయితే 6 అవుతుంది టైం అయ్యో అక్కడైతే పిల్లలు మా మంజుల అందరూ అయితే అన్నం తింటారు ఈ టైంలో అన్నం తింటారు దూడ చనిపోయినా మా గేదె అనమాట ఇది డైలీ వ్లాగ్స్ అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ చేసినాం అందరూ సపోర్ట్ చేయండి శివ ఎస్ఎం వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే తమ్ముడే వెండుతాడు పాలు నేనైతే తీయను ఇప్పుడు అంటే మేము మా బర్రెలను జాదా పట్టి దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా 7, 8 దగ్గర 10 సంవత్సరాల నుంచి దగ్గర 10 సంవత్సరాల నుంచి మేము బర్రెలను జాతున్నాం కానీ ఏ రోజు నేను తమ్ముడు ఏదన్నా పని మీద బయటికి వెళ్తే నేను వెండుతా కానీ లేకపోతే తమ్ముడే తీస్తాడనమాట పాలు ఎప్పుడైనా తమ్ముడే తీస్తాడు ఇగో మా మామిడి తోట ఎట్లా పూత వచ్చిందో చూసిరా ఈరోజైతే తోట పని హేమలత అక్క దగ్గరికి ఆడికి పోయినాం కదా ఆ పని అంతా కంప్లీట్ అయిపోయింది ఓకేనా మరి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరైతే ఒక కామెంట్ పెట్టండి తమ్ముడైతే రోజు ఒక డైలీ వ్లాగ్స్ అంటే డైలీ మేము ఏం పని చేస్తున్నాం అనేది ఒక ఫుల్ వీడియో అయితే పెడతా అని స్టార్ట్ చేసిండు మరి మీరు కామెంట్ పెట్టేదాన్ని బట్టి ఉంటుంది మరి డైలీ వ్లాగ్స్ తీయాలా వద్దా అనేది అయితే కామెంట్ పెట్టండి ఓకేనా మరి ఇదైతే మా చిన్న బర్రె అది మా పెద్ద బర్రె అది మా దూడ ఈ 3 ఉన్నాయి మాకైతే ఓకేనా మరి ఇప్పుడు తింటురేంది అన్నం పొద్దున కొంచెం తినొచ్చినాక మధ్యాహ్నం తినలే పెట్టుకొచ్చుకున్న అన్నం తినలేదని ఇప్పుడు తింటురా మళ్ళీ ఎందుకు ఇంటికి తీసుకోవడం అని ఈయన తింటున్నా అమ్మో గ్లాసులో అన్నం గ్లాసులో అన్నం ఎప్పుడన్నా తిన్నారా కామెంట్ పెట్టండి మా మంజులు అయితే ఈరోజు గ్లాసులో తింటుంది అన్నం ఎందుకు అన్నం సరిపోలే పిల్లల వరకనే పెట్టుకొచ్చినాం కదా ఈరోజు నేను పిల్లల వరకనే పెట్టిన నేను కానీ గీ టైం అయింది 6 అయిపోయింది టైం ఇప్పుడు తింటారా అన్నం హాయ్ చెప్పురు డాడీ మమ్మీ హాయ్ చెప్పురి అమ్ములు హాయ్ చెప్పు కుక్కలు కూడా మీ దాంట్లోనే తిరుగుతున్నాయి అమ్ములు హాయ్ చెప్పు హాయ్ చెప్పే చెప్పు చూసిరా మామూలు ఎట్లా వేస్తుందా ఇగో వీళ్ళు ఇక్కడ అన్నం తింటుంటే ఇగో ఇక్కడ మా తమ్ముడు పాలు పిండుతుండు డైలీ వ్లాగ్స్ తీయాలా వద్దా అనేది అయితే కామెంట్ పెట్టండి తమ్ముడైతే అంటే చాలామంది కామెంట్ పెట్టింది ఏంటంటే డైలీ వ్లాగ్స్ అంటే డైలీ
మీరు ఏం పని చేస్తారో అది ఫుల్ వీడియో తీసి పెట్టిరన్నా అని కామెంట్ పెట్టారు. మేమైతే డైలీ ఈ పని చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో అయితే తీస్తున్నాం. ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ పెట్టండి, ఓకేనా. ఇదైతే మా పెద్ద బర్రె, ఇది మా చిన్న బర్రె, ఓకేనా. మరి తోటల పని అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. అక్క దగ్గర కూడా పోయి వచ్చినాం, ఓకేనా. మరి ఇగో మా వాళ్ళు అయితే అక్కడ కూర్చొని అన్నం తింటారు. ఇగో ఈరోజు అయితే తోటల పని అంతా అయిపోయి ఇంటికి వచ్చేసరికి 8 కావస్తుంది. ఈ టైంలో అయితే మా వాళ్ళు ఏం తెచ్చారు అమ్ములు, ఇగో మొహరం గడ్డలు, కందగడ్డలు అని కూడా అంటారు, చూపి మరి. ఇగో ఇవైతే తీసుకొని ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చేసరికి అయితే 8 కావస్తుంది ఇప్పుడు టైం. ఈరోజు డైలీ వ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మేము పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏమేమి పనులు చేసినాం అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరికైతే ఏమనిపించింది కామెంట్ పెట్టండి, ఓకేనా. ఈ ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. తమ్ముడిని పుట్టుకోవద్దా చేయాలా వద్దా కూడా కామెంట్ చేయండి. రోజు మేము పొద్దున్న లేచిన కాంచి సాయంత్రం వరకు మేము ఏమేం పనులు చేస్తున్నాం అనేది ఒక వీడియో తీయాలా వద్దా, తీసిన వీడియో అయితే తమ్ముని ఛానల్లో వస్తుంది. తీయాలా వద్దా అనేది అయితే కామెంట్ పెట్టండి, ఓకేనా. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మరి అలాగే నా ఛానల్ని కూడా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటిది ఇది? మా అమ్ములు నాకు పట్టి ఓకేనా. మరి బాయ్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి వీడియో చూసి. అర్థం కాలే ఏంది ఏంది? మీ ఇంట్లోనే పెట్టాలా, మా ఇంట్లో వద్దా? మా అమ్మలు కుళ్ళు ఎట్లుందో చూడుర్రి. మా ఇంట్లో పెట్టుకోవద్దంటే వీళ్ళ ఇంట్లో పెట్టాలట. మా ఇంట్లో పెట్టుకుంటా నేను, మా ఇంట్లో పెట్టి ఉడకబెడతా. చూసిరు కదా మామూలు ఎట్లా వేస్తుందో, కుళ్ళు ఎట్లుందో చూడుర్రి. 2 కేజీలైనా పర్లేదు నేనే మోస్తా అన్నట్టు ఉంది మామూలు అయితే, ఓకేనా. మరి బాయ్ అందరికీ.